కుంభమేళా అనేది హిందూ మతంలో అత్యంత పవిత్రమైన యాత్ర. ఇది భారతదేశంలో 4 ప్రదేశాలలో 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఆ ప్రదేశాలు: ప్రయాగ్రాజ్, అలహాబాద్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని. కుంభమేళా ప్రాముఖ్యత: కుంభమేళా అనేది హిందూ మతంలో ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కార్యక్రమం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమావేశాలలో ఒకటి. ఈ సమయంలో పవిత్ర నదులలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని, మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. కుంభమేళాలో సాధువులు, సన్యాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. కుంభమేళా చరిత్ర: కుంభమేళా యొక్క మూలాలు పురాణాలలో ఉన్నాయి. దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం సముద్ర మథనం చేసినప్పుడు అమృత కలశం నుండి కొన్ని చుక్కలు ఈ 4 ప్రదేశాలలో పడ్డాయని నమ్ముతారు. అందుకే ఈ ప్రదేశాలలో కుంభమేళా జరుగుతుంది. కుంభమేళా యొక్క ఖచ్చితమైన ప్రారంభ తేదీ తెలియదు, కానీ ఇది శతాబ్దాలుగా జరుగుతోంది. కుంభమేళాలో రకాలు: మహాకుంభమేళా. ఇది 144 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. పూర్ణ కుంభమేళా. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి 4 ప్రదేశాలలో జరుగుతుంది. అర్ధ కుంభమేళా. ఇది 6 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ మరియు ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. మాఘ మేళా. ప్రతి సంవత్సరం ప్రయాగ్రాజ్లో మాఘ మాసంలో జరుగుతుంది. కుంభమేళాలో ముఖ్యమైన రోజులు: కుంభమేళాలో కొన్ని ముఖ్యమైన స్నానపు రోజులు ఉన్నాయి. వీటిని షాహీ స్నానం అంటారు. ఈ రోజులలో సాధువులు మరియు భక్తులు పెద్ద ఊరేగింపుగా నదిలో స్నానం చేస్తారు. ప్రతి కుంభమేళాలో ఆయా సమయాలకు అనుగుణంగా స్నానపు రోజులు వేరువేరుగా ఉంటాయి. కుంభమేళాలో భద్రత మరియు సౌకర్యాలు: కుంభమేళాలో భద్రతకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. భక్తుల సౌకర్యం కోసం తాత్కాలిక నగరాలు, మరుగుదొడ్లు, వైద్య సదుపాయాలు మరియు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు.